There are many prayers. ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. You pray alone, it will not be heard. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే అది వినబడదు. I'm telling you a deep thing. నేను ఇప్పుడు ఒక లోతైన విషయం చెప్తున్నా. But it's something which will help you. అయితే ఇది ఒకటి మీకు సాయం చేస్తుంది, అది చెప్తున్నా. You pray, nothing will happen. నువ్వు ప్రార్థన చేస్తావు, ఏం జరగదు అక్కడ. You pray with your wife. అంటే కొన్ని కార్యాలు ఉంటాయి. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తావు కానీ ఏ కార్యం జరగదు అక్కడ. కానీ నువ్వు నీ భార్యతో ప్రార్థన చేసినప్పుడు immediately it will be heard. వెంటనే అక్కడ కార్యం జరుగుతుంది అక్కడ. Which prayers? ఏం ప్రార్థనలు అవి? Especially the prayers for your children. ప్రత్యేకంగా మీ పిల్లల కోసం చేసే ప్రార్థన. You pray alone, sister. You pray alone, brother. Nothing will happen. సోదరుడా, నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఒంటరిగా. సోదరి, నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నావు అంటే పిల్లల కోసం. Nothing will happen. ఏం జరగదు అక్కడ, ఏం జరగదు. You sit together. కానీ ఇద్దరు కలిసి కూర్చోండి. Next thing. తర్వాత విషయం. I'm not preaching a doctrine, but I'm just saying something. అయితే నేను ఇక్కడ ఒక సిద్ధాంతాన్ని బోధిస్తున్నాను కానీ ఈ విషయాలు చెప్తున్నా. But I'm showing you something. అయితే నేను ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. What time? ఏ సమయం? 10 o'clock in the morning? ఉదయం 10 గంటలకా? No. లేదు. 5 o'clock in the morning. ఉదయం 5 గంటలకు లేచి. God is not just interested in your prayer. He is interested in your prayer which has a sacrifice. దేవుడు నీ ప్రార్థన పట్ల ఆయన ఆసక్తి కలిగి లేడు కానీ ఆయన నువ్వు అర్పణ చేసుకొని చేస్తున్న ప్రార్థన ఉన్న చూడు, దానిపైన ఆయనకు ఆసక్తి ఉన్నది. Praying at 9 a.m. is very easy. Praying at 9 a.m. is very easy. ఉదయం 9 గంటలకు ప్రార్థన చేయడం చాలా సులువు. But getting up at 4 o'clock, 3 o'clock, 5 o'clock and you're sleepy and then getting up. కానీ ఉదయం 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు ఎప్పుడైతే నిద్రపోతుంటారో అప్పుడు నువ్వు లేచి ప్రార్థన చేస్తే Try it. ఒకసారి ప్రయత్నించి చూడండి. I'm saying try it. నేను చెప్తున్నాను, ప్రయత్నించి చూడండి. I invite you, try it. నేను మీకు ఆహ్వానం తెలియజేస్తున్నా, ప్రయత్నించండి. And those things which have never been answered in your life will come like this. Yes. నీ జీవితంలో ఇప్పటి వరకు జవాబు రాని కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి జరగడం మొదలైతే అవి The blessings which are stopped will come like this. ఆగిపోయిన ఆ దీవెనలు అవి వెంటనే రావడం మొదలైతే అవి. And then అవునండి, don't pray alone. అయితే ఒంటరిగా ప్రార్థన చేయకండి. If you are a married man, నువ్వు ఒకవేళ పెళ్ళైన వ్యక్తి అయితే pick your wife. నీ భార్యని కూడా తీసుకో. She won't you either you don't want to get up or she doesn't want to get up, but both of you get up. Yes. నువ్వు లేవడానికి ఇష్టపడకపోయినా ఆమె లేవడం ఇష్టకపోయినా అట్లా కుదరదు, ఇద్దరు కలిసి లేవండి. Get down on your knees. మోకాలపైన ఉండండి. I shared this testimony somewhere. నేను ఈ యొక్క సాక్ష్యాన్ని నేను ఎక్కడో పంచుకున్నా. This testimony happened, I think, in Visakhapatnam. Yes. మరి ఈ సాక్ష్యము నేను అనుకుంటున్నా విశాఖపట్నంలో జరిగింది. This is 1971-23. I'm talking about that time. మరి ఇది 1971-23 అప్పుడు ఆ సమయంలో జరిగింది. I was a small baby. నేను అప్పుడు ఒక చిన్న బిడ్డను. I had grown up but I couldn't walk. అయితే నేను ఎదిగాను కానీ నడవలేకపోయేవాడిని. You know, there's an age when the child should walk. Yes, మీకు తెలుసు కదా, ఓ వయసుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బిడ్డ నడవాలి. I was not walking. అయితే నేను ఆ వయసుకు వచ్చిన తర్వాత కూడా నడిచే వయసుకు వచ్చిన తర్వాత కూడా నేను నడవలేకపోతున్నా. So my parents became concerned. అప్పుడు నా యొక్క తల్లిదండ్రులు ఆ విషయంలో పట్టింపు కలిగి ఉన్నారు. Why is he not walking? అరే ఎందుకు ఈయన నడవలేకపోతున్నాడు? Other babies are walking, he's not walking. ఎందుకు మిగతా బిడ్డలో నడుస్తూ ఉంటే ఈ బిడ్డ మాత్రం నడవలేకపోతున్నాడు? So they got up at 5 o'clock. కాబట్టి వాళ్ళు ఉదయం 5 గంటలకు లేచారు. And my father said, అప్పుడు నా తండ్రి చెప్పాడు, when your mother used to pray, I used to sleep. When I used to pray, your mother used to sleep. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీ అమ్మగారు నిద్రపోయేది, మీ అమ్మ ప్రార్థన చేస్తున్నప్పుడు నేను నిద్రపోయేది, ఆ ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు. He said, but I want to tell you something. అయితే ఆయన అన్నాడు, ఒకటి నీకు చెప్తాను విను. We did it 1 week.
అయితే మేము అలా ఒక వారం చేశా. After 1 week, వారం తర్వాత one evening I came back from the office. నేను ఆఫీస్ నుండి ఒక సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు Suddenly you got up. నువ్వు అకస్మాత్తుగా లేచి నిలబడ్డావు. And like a baby does, మరి ఒక చిన్న బిడ్డ చేసినట్లుగా you didn't walk, నువ్వు నడవలేదు, you ran. నువ్వు పరిగెత్తావు. Oh, we were so overjoyed. అప్పుడు మేము ఎంతో ఆనందించాం. Brother, these are not small things. సోదరుడు, ఇవేవో చిన్న విషయాలు కావు ఇవి. A doctor says, డాక్టర్ చెప్తారు, the child is malformed. Oh. Kindly abort it. ఓకే, డాక్టర్ చెప్తాడు ఆ లోపట ఉన్న బిడ్డ సరిగ్గా ఎదగలేదు కాబట్టి నువ్వు దాన్ని అబార్షన్ చేసేసి అని చెప్తారు. Then the husband and wife pray together. ఇప్పుడు భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయండి. Pastor prays for them. పాస్టర్ అతను వారి కోసం ప్రార్థన చేస్తాడు. Next ultrasound. తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్షలో And a senior doctor comes. ఒక సీనియర్ డాక్టర్ వస్తాడు. Who said there's a problem? సమస్య ఉన్నదని ఎవరు చెప్పారు? Everything is normal. ప్రతిదీ బాగానే ఉన్నది. Everything was not normal. ప్రతిదీ వాస్తవంగా మామూలుగా లేదు. Why did it become normal? అయితే అది ఎందుకు ఇప్పుడు మామూలైంది? There is a God. అక్కడ ఒక దేవుడు ఉన్నాడు.